చూడండి ఇక్కడ పన్నెండు మరి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం శ్రీమతి జనగారి నారాయణ గారు, వీరవల్లి దుర్గాభవాని గారు, అలాగే భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని మరి జ్యోతి ప్రజ్వలన ద్వారా శ్రీమతి జనగారి నారాయణ గారు, వీరవల్లి దుర్గాభవాని గారు, బొడ్డు రాజు గారు, మహారాష్ట్రపూర్ గారు, షబీనా బేగం గారు, సయ్యద్ నసీమా బేగం గారు, షబీనా గారు, మరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామకృష్ణ గారి ఆదేశంతో జ్యోతి ప్రజ్వలన ద్వారా ఈరోజు నియోజకవర్గ మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. వచ్చి ఎన్టీ రామారావు గారికి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించవలసిందిగా కోరుతున్నాను. వెంకట శ్రీనివాస్ గారు. జోహార్ ఇండియా, 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 జోహార్ ఇండియా. తెలుగు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పౌల నాగబాబు గారికి మరి ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమానికి ప్రకారం మనం కార్యక్రమం ఎజెండా అంశాల ప్రకారం మనం మరి పార్టీ జెండా ఆవిష్కరణ, తారక రామారావు గారి విగ్రహానికి పూలమాల నివాళులు అర్పించుకోవడం జరిగింది. మరి మూడవ అంశం, నాయకులు ఎవరైతే మరణించారో వాళ్ళకి సంతాప తీర్మానాన్ని మనం ఆమోదించుకొని వాళ్ళందరికీ కూడా సంతాప తీర్మానాన్ని మన జిల్లా మహానాడు 24వ తారీఖు కడుపులో నిర్వహించుకోవడం జరుగుతుంది. జిల్లా మహానాడికి పంపించడం, అనంతరం రాష్ట్ర మహానాడులో దాని మీద వాళ్ళు అక్కడ కూడా తీర్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సంతాపం ముందుగా ఇటీవల కాశ్మీర్ పెహల్గాంలో మరి ఉగ్రవాది దాడిలో చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన సమావేశం సంతాపం నిర్వహించుకుంటున్నాం. అలాగే గత 2 సంవత్సరాల కాలంలో మరి వీరవాసర మండలం, భీమవరం పట్టణంలో మరణించినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క పేర్లు ప్రకటించవలసిందిగా పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి భూమి గోపాలకృష్ణ గారు, కొప్పునీటి సుబ్బారావు గారు, తాడే గ్రామ పార్టీ సెక్రటరీ గారు, మంగు నరసింహాచార్య గారు బీసీసీఎల్ అధ్యక్షులు, చిలువి యనమదుర్రు, నాగడి కనకరాజు ఎక్స్ఎల్పీ నాగడిపాలెం, వడుగు సత్యనారాయణ గారు నాగేంద్రపురం, పొన్నమండ వెంకటేష్ గారు దెయ్యాల తిప్ప, తిరుమారి తిరుపతిరావు గారు నాగడిపాలెం పంచాయతీ రెడ్డి చెరువు, గంటా రత్నాంజనేయ గారు గొల్లవన్ తిప్ప, సౌరం వీరరాఘవ గారు గొల్లవన్ తిప్ప, అలాగే వీరాసన మండలం నుంచి కోడి బలరామూర్తి గారు రాయకుదురు, దంపనబోయ వీరన్న శక్తి గారు పీజీ పాలెం, కడలి రాంబాబు గారు, వీరవల్లి బాబ్జీ గారు నవడూరు, పులగండం పని గారు వీరవాసం. వీరందరికీ మరి భీమవరం మండలం నుండి కొత్త పోసమూరు గ్రామం నుండి తిరుమల రామన్ గారు కూడా ఇటీవల మరణించడం జరిగింది.
జోహార్ టీడీపీ నాయకులకు, జోహార్ టీడీపీ నాయకులకు, జోహార్ టీడీపీ నాయకులకు. దయచేసి ఈరోజు భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు కార్యక్రమాన్ని మన నియోజకవర్గ మహానాడు కార్యక్రమం ఈరోజు భీమవరం నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి, అలాగే ఏరవాసం మండలంలో 23 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 20 గ్రామ శాఖ అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా వారు కమిటీ వేసి పార్టీ ప్రెసిడెంట్, అలాగే ప్రధాన కార్యదర్శి, వైస్ ప్రెసిడెంట్, అలాగే బాడీకి సంబంధించి 10 మంది కమిటీ వేసి నియమించడం జరిగింది. అలాగే ఒక ఏరవాసం మండలంలో రాయగుడి గ్రామం అనేది ఉంటే కొద్ది ఇబ్బంది అయింది. మీటింగ్ చేసాం. అక్కడ సరి అవ్వకపోతే దాన్ని ఇన్ఛార్జ్ సీతారామలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి వారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. అది 2 రోజుల్లో రాయచూరు గ్రామ కమిటీ కూడా పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, అలాగే కష్ట ఇన్ఛార్జీలు ఇదివరకు ఈరాని చంద్రశేఖర్ గారు, అలాగే గోపాలకృష్ణరాజు గారు 2 కష్టాలు ఉంది. వాళ్ళకు కూడా తోడుగా ఒక కష్టకి ఈరాని శ్రీనివాసు, ఇంకొక కష్టకి కొల్లపల్లి శ్రీనివాసుని ఇద్దరిని నియమించడం జరిగింది. అలాగే ఏరవాసం మండలంలో 11 యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు. వాళ్ళకు కూడా 11 యూనిట్ ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్గా ఒకరిని కూడా నియమించడం జరిగింది. అలాగే బూత్ ఇన్ఛార్జీలు ఇది ఒకరే ఉండేవారు, కానీ మన పార్టీ ఆదేశానుసారం ఇంకొకరు నియమించడం జరిగింది. ప్రతి బూత్కి కూడా ఇద్దరేసి నియమించాలని మనకి మెసేజ్ రావడం, అది కూడా పూర్తిగా ఇద్దరేసి నియమించి ఏరవాసం మండలంలోని గ్రామాలు కానీ, యూనిట్లు కానీ, బూత్ ఇన్ఛార్జీలు కానీ అన్ని సక్రమంగా నియమించామని ఈ సభాముఖంగా మీకు తెలియపరచడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగే మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి తోట సీతారామలక్ష్మి గారికి ఇచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి మేనేజర్ తోట సీతారామలక్ష్మి గారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశానుసారం మా భీమవరం మండలంలోని అన్ని గ్రామాల గ్రామ కమిటీలు వేసుకోవడం జరిగింది. అదే కొన్ని గ్రామాల్లో తక్కువ, అన్ని గ్రామాలు కూడా గ్రామ కమిటీ వేయడం జరిగింది. కానీ కొన్ని గ్రామాలు కొంచెం ఇబ్బంది జరిగిన మరి అవి కూడా మేము అధిగమించి మేడం గారు చెప్పే విధంగా గ్రామ కమిటీలు నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు లోసరి మాత్రం ప్రత్యేకించి లోసరి గ్రామ కమిటీ మాత్రం రాలేదు. అది ఆల్రెడీ కొద్ది ఇబ్బంది జరిగినా సరే మేమంతా కూర్చొని సరిచేసి ఆ గ్రామ కమిటీ కూడా వేయడం జరిగింది. మరి అధిక తీసుకోవడం రాలేదు. మాకు ఉన్నటువంటి 2 కష్ట విద్యార్థులు మా భీమవరం ఉండడానికి కష్ట విద్యార్థులకి అవకాశం అయింది. అలాగే 58 బూతులకు సంబంధించి 5 యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నాయి. 5 యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా యూనిట్ ఇన్ఛార్జీలు కూడా వేసుకోవడం జరిగింది. అలాగే 58 బూత్ ఇన్ఛార్జీలకి ఇంకొక 58 మంది బూత్ ఇన్ఛార్జీలు కూడా వేసుకోవడం జరిగింది. మా భీమవరం మండలంలో అయితే ప్రస్తుతానికి ఏది కూడా నాకు తెలిసి వివాదాస్పదమైనది లేదు, పెండింగ్ కూడా ఏం లేదని చెప్పి ఈ సభాముఖంగా మేడం గారికి కానీ ఇచ్చేసినటువంటి నాయకులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. మనం నారా చంద్రబాబు నాయుడు 4 ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుపుకునే తొలి మహానాడు మనకి ఎంతో మద్దతు ఇచ్చిన కడప జిల్లా కడపలో పెడతాం కాబట్టి 27 జరుగుతుంది. దానికి అస్వస్థ మధ్యన నలుగురు స్వాతంత్ర పొందుకోవడం. దానికి ముందుగా ప్రతి నియోజకవర్గాన్ని మహానాడు, ఆ నియోజకవర్గంలో తీసుకున్న తీర్మానాల ప్రకారం జిల్లా మహానాడు పెడతాం. ఆ జిల్లా మహానాడు తీసుకున్న తీర్మానాలన్నీ కూడా రాష్ట్ర మహానాడులో
పొలిటి బ్యూరో ఆమోదించి దాని బహిరంగ సభలో మరి ఆ రోజు ఎన్నుకున్న రాష్ట్ర జాతీయ అధ్యక్షులు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ అందులో తీర్మానాలు ప్రవేశపెడతారు. అది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. సంస్థాగత ఎన్నిక అనేది మనం చర్చించడం తప్పలేదు, కానీ ఇక్కడ గ్రామ కమిటీలు మండల కమిటీలు చర్చించుకునే వేదిక మనకి ఇది కాదు. ఈ వేదిక ప్రత్యేకంగా మన భీమవరం నియోజకవర్గంలో మన ఎలక్షన్ ముందర 2019 ఓడిపోయిన కాడి నుంచి కూడా మనం ఏ కార్యక్రమాలు చేసాం, ఎటువంటి పోరాటం అదిగా వచ్చిన తర్వాత మనం ఇచ్చిన హామీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏవైతే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు ఏమాత్రం మనం అందుబాటులో తేగలుగుతాం ఆ పని నిమిత్తే మన నాయకులందరూ కార్యకర్తలు గ్రామ స్థాయి అందరూ కూడా దానిలో చర్చించి దానిలో లోపాలు ఉంటే కనుక ఆ లోపాలని మనం జిల్లా పార్టీకి దృష్టికి జిల్లా పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లి సమావేశమే ఇది నియోజకవర్గ మహాన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. మీరు ప్రత్యేకంగా ఇందులో చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, ఎంతో మంది త్యాగాలు చేసిన ఉన్నారు, కేసులు పెట్టిస్తున్న ఉన్నారు, దెబ్బతిన్న ఉన్నారు, ఆర్థిక నష్టపోయిన ఉన్నారు. దాని మీద ఎన్ని కూడా ప్రతి విషయాన్ని కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీలో అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనం ఇక్కడ మీరు ఒక లెక్కేసుకోండి, ఒక భీమవరం నియోజకవర్గం గురించి మాట్లాడడం. భీమవరం నియోజకవర్గంలో మనం చింతించిన విషయం ఏంటంటే ఇప్పుడు విధంగా సైకిల్ గుర్తు లేకపోయినా సరే మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సూచన ప్రకారం తల ఉంచుకుని మరి కూడా గెలుపుకోవడం అంత గొప్ప నియోజకవర్గం ఉంది. చరిత్రలో 83లో పార్టీ వచ్చిన కానీ కూడా ఇప్పటి వరకు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఏనాడు కూడా మనకి సైకిల్ గుర్తు లేకుండా ఇదే పరిస్థితి జరిగింది. అయినా సరే మనందరం కూడా కూటమి ధర్మం ప్రకారం అటు జనసేన అభ్యర్థి అటు బీజేపీ అభ్యర్థిని అత్యధిక మేయర్తో గెలిపించిన గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ మర్చిపోకూడదు. ఆ మూల మంత్రి బయట వెళ్ళొద్దు. మనం రాబోయే స్థానిక ఎన్నికల్లో 39 రోజులు 45 గ్రామాలు కూడా ఎక్కడా కూడా ఉత్తమ మిస్ అవ్వకుండా కూటమి నాయకులు అటు బీజేపీ జనసేన కలుపుని అటు శాసనసభ్యులు కానీ శ్రీరామకృష్ణులు కానీ అలాగే బీజేపీ కేంద్ర మంత్రులు కానీ అందరినీ కలుపుని మనం క్లీన్ షేప్ చేసే విధంగా మన కార్యక్రమం తీసుకెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు కూడా తెలుసు, ఇంకో విషయం తెలుసు మీకు, మన నీటి సాగు సంఘాలు గత 5 సంవత్సరాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ఒక దుర్మార్గ ప్రభుత్వంగా ఎక్కడ ఒక డ్రైనేజీలో కానీ పంటకాలలో కానీ చెప్పుడు పట్టుబడి తీయలేదు. అయినా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సాగునీటి సంఘ అధ్యక్షుల్ని ఆ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీలో ఇక్కడ మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కానీ మన పార్టీకి సంబంధించిన ఎంపీ కాకపోతే సరే దానిలో మనం 3 డీసీఎంలు చెప్తే అందులో 2 తెలుగుదేశం పార్టీ వచ్చిందని మేము తెలియజేస్తున్నాం. అలాగే అన్ని కూడా నీటి శాఖలో కానీ అన్ని కార్యక్రమాల్లో కూడా మనకి మ్యాండేట్ అంటే ఇక్కడ లేదు, కానీ రాబోయే మన నామినేట్ పోస్టులో కానీ స్థానిక సంస్థలో కానీ గౌరవప్రదంగా మన కార్యకర్తల నాయకులు ఉండే విధంగా మీ అందరికీ పార్టీ న్యాయం చేస్తుందని సందర్భం తెలియజేస్తున్నాం. ప్రతి దాంట్లో కూడా సుమారుగా 40-50% మన తెలుగుదేశం పార్టీకి ఏమంటుంది అది అందరూ మేమందరూ నాయకులందరూ కూర్చుని ఆ కార్యక్రమాన్ని ఎవరైతే సమర్థంగా నిర్వర్తించారో అందరినీ కొత్త పాత అందరినీ కలుపుని ఎలా తీసేస్తారని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే ప్రజా సంక్షేమం మరి ఆలస్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6 పథకాలు పెట్టారు. అందులో తొలిసారిగానే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. రెండోది 2000 రూపాయల పెన్షన్ 4000 రూపాయలు చేసాం. అలాగే గ్యాస్ మహిళలు ఇచ్చిన ప్రకారం గ్యాస్ ఉచిత గ్యాస్ మనం చేసాం. అలాగే అన్నదాత సుఖీభావం జరుగుతుంది వచ్చిన నుంచి. అలాగే తల్లి హోమం జరుగుతుంది. అలాగే బస్ స్టాండ్ కూడా ఉచిత బస్సు కూడా యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ భీమవరం నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ గ్రామంలో కానీ వార్డులో కానీ ఏ సమస్య వచ్చినా సరే మేమందరం కూడా యాభై కూర్చున్నామంటే ఎందుకంటే మేము 2010 ఓడిపోయిన తర్వాత చాలా దారుణమైన పరిస్థితిలో మరి నారా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి దుర్మార్గమైన ముఖ్యమంత్రిని ఎదిరించి పనిచేసినప్పుడు చాలా మంది ఎంతో మంది భయపడి రానున్నారు. అలాగే కొన్ని విషయాల్లో నిబంధనలు శాసనసభ దాటి పెడితే అది తమ్ముడు ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ఎక్కడ తక్కువకుండా ప్రతి విషయంలో కూడా కేసులు పెట్టించుకున్నా ఎన్ని ఆర్థిక నష్టపోయినా ఎప్పుడు అధికార పార్టీ చేసే దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ మన భీమవరం నియోజకవర్గాన్ని మీకు తెలియబోతుందో మనం కూడా ఢిల్లీ పోటీ చేయాలని చెప్పేసి
ఆ రోజు ఈ పార్టీ శాసన ధన్యవాదాలు కానీ పేదవాళ్ళు కానీ అలాగే సీనియర్ నాయకులు మన సార్ గారు కానీ వీళ్ళు ఎవరు పోటీ చేసినా పోటీ చేయమో దానిలో మీరు కూడా వీళ్ళు ఎవరు పోటీ చేయకపోతే తెలుగుదేశం క్యాండిడేట్ పోటీ చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నాం చెప్పి రెడీ చేస్తున్నాం. అంతేగాని క్యాండిడేట్ కాదు కానీ కూటమి దానం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ జగన్ రాష్ట్రంలో నాయకుడిగా ఆయన చెప్పిన మన అమలు చేయరు కాబట్టి కూటమి దానం ప్రకారం అన్ని కూడా అందరూ గెలుపుతున్న బాధ్యత అందరూ గెలిపించాం. ఈ రోజు నుంచి మన కార్యకర్త సంక్షేమం కోసం మనం సుమారు 40,000 సభ్యత్వం నమోదు చేశాం. మీరు చూస్తున్నారు మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు మీకు తెలియాలంటే రేపు 28వ తారీఖున మన అందరి మధ్యలో ఉన్న ఒక కార్యక్రమం 3వ తారీఖు నాయకులు మనం రాబోతున్నారంటే మీరు అసలు వచ్చిన అదేవిధంగా మనం చెప్పకూడదు. అది పార్టీ కార్యక్రమం తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో కూడా మన 3వ తారీఖు నాయకులు మనం వస్తాడు. అలాగే దేవపల్లి నియోజకవర్గంలో ప్రతి విషయాన్ని కూడా అధికారులు కానీ అన్ని సంక్షేమ పదాలు కానీ అభివృద్ధి పదాలు కానీ ఏదైనా నిర్మాణంగా మీరు అడగండి చేయండి. అటు శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అందరూ కూడా నన్ను అందుబాటులో చెప్తున్నారు. సీతారామన్ వాళ్ళు కూడా ప్రజా దర్శనం పెడుతున్నారు. అన్ని కార్యక్రమం ముందు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం చెప్పి తీసుకెళ్తుంది. సంబంధిస్తూ మహానాడికి సంబంధించిన తీర్మానం ఏదైతే మహానాడికి తీర్మానం తీసుకున్నామో ఆ తీర్మానం ఎదుగుదలలో మీరు కంపెనీ ఇస్తున్నారు. ఎందుకంటే కొన్న అభిగా చెప్పింది కొంత వాస్తవం ఉంది. అలాగే బుద్ధి శక్తి కూడా వాస్తవం ఉంది. గత ఎన్ని చేసినప్పుడు వేద శ్రీనివాస్ గారు 4 గ్రామాల్లో టౌన్ చేసాం. అది మళ్ళీ మండలంగా మారింది. మీకు తెలిసిన తెలియవచ్చు మండలంగా మారింది. ఈ మండలం కమిటీ ఎదుర్కొన్నప్పుడు టౌన్ కమిటీ ఎదుర్కొన్నప్పుడు ఆ కార్యక్రమాలు వస్తాయి. అప్పుడు ఆ రోజు మాట్లాడుకుని అవన్నీ సెట్ చేద్దాం. అంతేతప్పుడు ఈ మాట్లాడడం మళ్ళీ దాని కోసం మాట్లాడడం అవసరం లేదు. అందరూ తెలియజేసినప్పుడు ఇవన్నీ కూడా సర్దుబాటు చేసి సీతారామన్ నాయకత్వంలో అందరికి వెళ్ళి అన్ని కూడా చేద్దామని చెప్పి సంస్థలు తెలియజేసుకుంటూ ఏదైతే జిల్లా మహానాడు పంపాల్సిన కార్యక్రమం అనేది మహానాడికి ఆ కార్యక్రమం ముందు తీసుకెళ్ళి సంస్థలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా మరి వేదిక మీద ఉన్న గౌరవనీయ స్టేట్ పార్టీ, మండల పార్టీ, టౌన్ పార్టీ, అలాగే సీనియర్ నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే నాది కొంచెం వాయిస్ బాగుండలేదు, ప్రతి పేరు చెప్పడం కోసం దానికోసం కొంచెం నేను ఎలాగ జరిగింది. ఇది మనం ఈ రోజున తెలుగుదేశానికి ఒక పండగ. మహానాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి 27, 28, 29 తారీఖుల్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా మే నెలలో జరుపుకునే మన తెలుగు వారి పండుగ ఏదైనా ఉందంటే మహానాడు. అది ఇప్పుడు మన పార్టీ ఆదేశాల ప్రకారం మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ మహానాడు, అలాగే జిల్లా మహానాడు, అలాగే రాష్ట్ర మహానాడు కూడా మనం వెళ్తాం. ఈ రోజున మరి ఏదైతే ఆ రోజున ఒక మంచి ఆలోచనతో పేదల కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ నాయకుడు మహానీయుడు ఈ రోజున మనం ఘనంగా మనందరం కూడా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నే మనం ఎవరైతే ఉగ్రవాద చేసిన బలయ్యారో అమ్మాయిలు, అలాగే ఆపరేషన్ సింధూర్ పెట్టి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ప్రతికొని ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పేలాగా ఆయన పనిచేసిన విధానానికి ఓటమి నాయకులు అందరూ కోసం ఫ్యామిలీ యాత్ర, శ్రీరంగ యాత్ర అనేది మనం పెట్టడం జరిగింది. అందరూ మీరు అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చాలా విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మన మహానాడుకు వచ్చేటప్పుడైతే ఇక్కడ మహానాడు గురించి మీ అందరూ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఎన్నడూ కూడా లెక్క చేయకుండా మరి రాష్ట్ర మహానాడు ఎంత దూరమైనా సరే రావడం మనందరూ తెలుసు. ప్రతి కార్యకర్త కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఎప్పుడు చెప్తుంటారు మన పార్టీ గురించే మాట్లాడుకోవాలి. ఇక్కడ ఇది పార్టీ సంస్థాపక ఎన్నికలు అన్ని జరుపుకుని మన రాష్ట్ర నాయకులు వెళ్తాం. అలాగే రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆయన ఎన్నుకోబడతారు. ఇది మనం ఎందుకంటే ఒక క్రమం తప్పకుండా తెలుగుదేశం పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా ఒక క్రమశిక్షణ గల పార్టీగా, అదేవిధంగా కార్యకర్త పార్టీగా ఈ పార్టీ కొనసాగుతుంది. మనందరం కూడా అన్ని దబావంతో ప్రతి ఒక్కరిగా పనిచేసేవాడే ఉన్నారు. ముఖ్యంగా మన దేవపడే తీసుకోండి, దేవాలయం బ్రహ్మాండమైన మరి మన ఓటమి ప్రభుత్వంలో జనసేనకు వచ్చినప్పటికీ కూడా ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త, టౌన్
టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, వేరవలసిన మండలం కావచ్చు, ప్రతి ఒక్కరు పనిచేసి మన తెలుగుదేశానికి రాకపోయినా, తెలుగుదేశం గుర్తు లేకపోయినా సరే ఎంపీ గారికి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, మంచి మెజార్టీతో పనిచేసిన నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా లోకేష్ గారు ఎప్పుడు చెప్తుంటారు, పార్టీ కష్టంలో ఉన్నా కష్టంలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల్లో ఉన్న మనిషి, ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఆయన. లోకేష్ గారు కూడా చెప్పేది ఎప్పుడూ ఒకటే, ప్రతి కార్యకర్త కూడా తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని భుజాన్ని జెండా వేసుకుని ఒక సైనికుడిలా పనిచేసేది తెలుగుదేశం పార్టీ. అందువల్లే మన పార్టీ ఈ రోజున చాలా విదేశాల్లో కూడా మన పార్టీ చాలా తెలుగుదేశం అన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్న మరి పేరు ప్రఖ్యాతులు రావడం కానీ మనందరికీ ఆ విధంగా గౌరవం రావడం కానీ మనందరికీ తెలుసు. ఇక్కడ అందరూ చాలా సీనియర్ నాయకులు వేదిక మీద ఉన్నారు, వేదిక ముందు ఉన్నారు, అలాగే కార్యకర్తలు ఉన్నారు. కొంతమంది పదవులు ఉండొచ్చు, కొంతమంది పదవులు లేకపోయినప్పటికీ కూడా పార్టీ కోసం పనిచేసే నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు. ఇక్కడ మండల నాయకత్వం ఉంది, గ్రామ నాయకత్వం ఉంది, బస్సులు ఉన్నారు, బూతులు ఉన్నాయి. ఎందుకంటే ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళేది తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లో మమ్మేకమై పని చేయాలని పదే పదే చెప్పేది మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మీరందరూ కూడా పని చేయబట్టే, మనందరం కూడా పని చేయబట్టే ఈ రోజు మంచి మెజార్టీ ఇచ్చాం. అలాగే మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా మరి తప్పనిసరిగా మనందరం కూడా మరి ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా దేవుడు చాలా చాలా బాగా చేశారు మీరు అందరూ కూడా. ఎందుకంటే ఎన్ని కూడా పార్టీకి అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ మంది అనేది ఒక భరోసాతో చేసే నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు. మెంబర్షిప్ తీసుకోండి, దాదాపు 45,000 మెంబర్షిప్ చేశారు భీమవరం అసెంబ్లీలో. అందరికీ కూడా కార్డులు కూడా వచ్చి మీ అందరూ కూడా కొంతమంది మిస్సైనా ఏమైనా పంపించారు, అవి కూడా మీకు తొందరగానే ఇవ్వడం జరుగుతుంది. అదొక ఐడెంటిటీ, తెలుగుదేశం కార్డు కానీ జెండా కానీ గుర్తు కానీ మనం వెళ్ళా ఉంటే అది మనకు చాలా గర్వంగా రోడ్డు మీద తలెత్తుకుని తిరిగి నేను తెలుగుదేశం కార్యకర్తని అని భరోసా మనందరికీ కూడా కల్పించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇక మనం తీర్మానాలు అనేవి ఇప్పుడు నాగేశ్వర గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు, వేదిక మీద స్టేట్ పార్టీ నాయకులు ఉన్నారు, అలాగే మండల నాయకులు ఉన్నారు. అందరూ కూడా ఒక తీర్మానాలు పెడతారు. ఇది మన ఒక ప్రొసీజర్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం వెళ్ళేది మన తెలుగుదేశం పార్టీ. మనందరం గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది ఒక నా వ్యక్తిగతమో ఒక మీ వ్యక్తిగతమో కాదు, ప్రతిదీ కూడా మనందరం కలిసి చేస్తేనే అదొక యూనిటీగా ఒక కమిట్మెంట్తో ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న విషయాలకి మనం ప్రతిదీ కూడా వ్యక్తిగతంగా తీసుకుంటే పార్టీ చాలా ఇబ్బంది, పార్టీ తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అది ఒక వ్యక్తి ప్రభావం మీద ఉండదు, పార్టీ మీద ఆ ప్రభావం ఉంటుంది. మనందరం కూడా ఒక ఐకమత్యంతో చిన్న చిన్నవి ఉంటాయి. ఒక కుటుంబంలోనే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకే సమర్థించిన పెద్దలకి ఉంటుంది. ఇంతమంది తెలుగుదేశం పార్టీ ఎంతమంది ఉన్నప్పుడు ప్రతి చోట చిన్న చిన్నవి ఉంటాయి. కానీ అవి సర్దుబాటు చేసుకుని తెలుగుదేశం పార్టీకి గౌరవాన్ని ఇచ్చి ఇప్పుడు మీరు చూస్తున్నారు. రాష్ట్రం 5 సంవత్సరాలు అంటే వెళ్ళిపోయిందో ఎన్ని రకాల కష్టాలు పడ్డావో ఇప్పుడు నాగేశ్వరరావు చెప్పారు. ఎంతమంది కేసులు పెట్టించడం, నా మీద ఎంతమంది మర్డర్ కేసు పెట్టడానికి అందరూ ఉన్నారు. హాస్పిటల్లో ఉన్న వ్యక్తి మీద ఎటువంటి మర్డర్ కేసు పెట్టేది అంటే ఎంత దారుణంగా అప్పుడు పార్టీ బిహేవ్ చేస్తుందో మనం తెలుసుకోవాలి. నిరహాధ్యక్షత చేస్తాం, ధర్నాలు చేస్తాం, రోజు ఎక్కాం. అయినా సరే పోలీసులు కాపలా పెట్టి బయటకు రాకుండా, నోరు ఎప్పకుండా ఎన్నో రకాల 5 సంవత్సరాలు కష్టపడ్డా వాళ్ళ కార్యకర్తలు ఇక్కడ అందరూ ఉన్నారు, నాయకులు. మనందరం గమనించాలి ఒక్కటే. కానీ ఇప్పుడు మన అధికారులకు వచ్చాం, కూటమి ప్రభుత్వం మనం ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఏది మంచి, ఏది చెడ్డ, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, ఇది ఎక్కడైనా ఎవరైనా వ్యతిరేకంగా వెళ్తున్నారా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ సలహాలు ఇవ్వండి. ఈ సలహాలు ఇచ్చి ఆ దాని ప్రకారం పార్టీని, తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాలి. అంతే తప్ప మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏది అనేది కాదు. ఇక్కడ మనందరం కూడా ఒక యూనిటీగా ఒక కమిట్మెంట్తో వెళ్తేనే తెలుగుదేశం పార్టీ గౌరవం ఉంటుంది ఈ రోజున. మరి అలాగే మహానాడులో తీర్మానాలు కూడా మనం ఇక్కడ నాయకులు ఉన్నారు, ఒక తీర్మానం తీసుకుంటారు. ఇక్కడ వ్యవసాయం కావచ్చు, ఇక్కడ ఆకా కావచ్చు, మనకి ఎక్కువ రకాలు ఉన్నాయి. వాటిలో ఎవరైనా తీర్మానాలు చేసి మనం పంపితే రేపు 24వ తారీఖున తణుకులో మరి జిల్లా మీటింగ్ ఉంది. అంటే ఇక టైం అన్నీ కూడా ఇప్పుడే కాన్ఫరెన్స్ అయ్యింది. రాంబాబు గారు కాన్ఫరెన్స్ పెట్టారు, జిల్లా అధ్యక్షులు ఆయన చెప్తారు. ఆ
దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా క్లస్టర్ కానీ యూనిట్ కానీ నాయకులు ఎవరైనా సరే ఆ జిల్లా మీటింగ్ రాత్రి కడపలో కూడా మనకి 26, 27, 28 వచ్చింది కదండి. 3 రోజులు కూడా కడపలో పెట్టేది ఈసారి. ఇవరకైతే తిరుపతి జరిగింది, విజయవాడ జరిగింది, ఒంగోలు జరిగింది, గల్లిపేట ఎన్టీ రామారావు గల్లిపేట జరిగింది. మనందరూ తెలుసు. మీరందరూ కూడా పార్టీకి ఎంత కష్టపడతారో మనందరికీ తెలుసు. అందరూ కూడా మహానాడుకు చాలా చక్కగా ఎంత కష్టమైనా సరే మీరందరూ వచ్చి మహానాడు చూడాలి అని చాలా అందరూ అనుకుంటారు. అలాగే ఇప్పుడు కడపలో పెట్టారు. అది కొంచెం మనం ఇబ్బంది అయినప్పటికీ కూడా ఏ వేలం చేస్తారు ఏంటనేది వస్తాను ఇవన్నీ ఏంటనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా క్లారిటీ కాలేదు. ఎందుకంటే మహానాడు కూడా పోస్ట్పోన్ చేయాలనుకున్నాను మొదట. ఎందుకంటే మన కాశ్మీర్ గొడవలో దీన్ని పోస్ట్పోన్ చేయాలి, ఇబ్బంది జరుగుతుంది అనుకున్నారు. కానీ అవి ఆడటంతో మళ్ళీ ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే మనం కూడా ఇంత అర్జెంట్గా పెట్టుకోవాల్సి వచ్చింది. అదే కాబట్టి చెప్తున్నారు. ఎందుకంటే టైం లేదు కాబట్టి ఇప్పుడు మనం కూడా దీనికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి మినిస్టర్ రవికుమార్ గారిని పిలవడం జరిగింది. అలాగే మన రామానాయుడు గారిని కూడా పిలవడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడు రాంబాబు గారు కూడా పిలవడం జరిగింది. కానీ వాళ్ళందరూ కూడా కడప పనుల్లో చంద్రబాబు నాయుడు గారు నియమించిన పనుల్లోకి అందరూ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈసారి ఇది లేకపోతే అందరితో మనం చేసుకోవాలి. ఎందుకంటే చాలా టైట్ ప్రోగ్రామ్ ఈ మహానాడు అనేది. ఎందుకంటే ముందు ఆగి తర్వాత చేయడం వల్ల ఇదంతా జరిగింది. కాబట్టి మీరందరూ కూడా తప్పనిసరిగా ఎవరో కాస్త ఇబ్బంది పడకుండా మరి బస్సులు ఎలా చేస్తారు ఏంటనేది ఒకసారిగా క్లారిటీ రాలేదు. అందరూ కూడా మహానాడికి కడప వచ్చి మనం ఆ 3 రోజులు కూడా తెలుగుదేశం పార్టీ మేము ఉన్నాం అనేది ప్రతి కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, మీరంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీరు ఎవరైనా అభిప్రాయం చెప్పాల్సింటే చెప్పండి. ఇది ఏంటంటే మహానాడు మనకు పండగ. మన మహానాడు గురించి చర్చించాలి. మహానాడులో గట్టి తీర్మానాలు మనం ఇవ్వాలి. మన అలాగే మండల కమిటీలు కానీ అలాగే రూరల్ కమిటీలు కానీ ఏం కావాలంటే మనం మళ్ళీ వేరే మీటింగ్ చేసి అందరూ చర్చించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి చెప్తుంటారు. అది ఏది మంచిగా ఏది చెడ్డని చూస్తే ఆ నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది ఆ సందర్భం కాదు. కాబట్టి మీరందరూ కూడా మరొకలా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ మహానాడుకి సంబంధించి వేదిక మీద కానీ వేదిక ముందు కూడా కూర్చున్న నాయకులు అందరూ కూడా దయచేసి ఇదేమో పండగ వాతావరణం మనం జరుపుకుంటున్నాం. శ్రీరామారావు గారికి ఇప్పుడే నివాళులు అర్పించాం. తెలుగుదేశం అంటే ఒక కమిట్మెంట్ కలిగిన పార్టీ. అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కూడా పనిచేసేవాళ్ళే మన ముందున్నారు. మీరందరూ గమనించాలి. చాలా చక్కగా ఈ సమావేశాన్ని మీరందరూ కూడా అటెండ్ అయ్యారు కాబట్టి చాలా 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 సంతోషం. మీరందరూ మీ సలహాలు ఇవ్వండి, మీ తీర్మానాలు ఇవ్వండి. అది జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ పనుల్లో మనందరం కూడా మన బాధ్యతగా మన పని మనం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఎందుకంటే అందరికంటే ఆకమే మాట్లాడాలి. నా ముందు వయసు బాగుండేది. ఒక్కొక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు అభిప్రాయాలు చెప్తారు. కాబట్టి ఇంత మంచిది కానీ మీరు అందరూ వచ్చినందుకు, అలాగే చాలా చక్కగా మీరందరూ కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది. ఇప్పుడు ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు గారు